నమస్కారం. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసును ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. విలువలేని బంధం, మనసు లేని అందం ఎంత ఉన్నా పనికిరానిదే. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలని ఇస్తుంది. గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది. గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశాన్ని చూపిస్తుంది. మనిషికి జీవితాంతం తోడు ఉండేది ఎవరు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు. ఇంకెవరినైనా ఈ ప్రశ్న అడిగితే పిల్లలనో, భార్య అనో, భర్త అనో చెప్తారు. కానీ ధర్మరాజు మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది ఎవరు అంటే అలా ఎవరైనా ఒకరు ఉంటారు అని అనుకోవడం భ్రమ అని చెప్పాడు. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి కాదు అని చెప్పారట. ప్రతిదీ పరిగెత్తి చేయాల్సిన అవసరం లేదు. జీవితంలో కొన్నిసార్లు పరుగునాపి నిదానాన్ని అలవాటు చేసుకోవాలి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 సంవత్సరాలు. అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరంలో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది. ఒకరిని బాధపెట్టి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఏ తప్పు చెయ్యకుండా ఎదుటివారు పడుతున్న మానసిక బాధకు, వేదనకు ఏదో ఒక రోజు మీరు లెక్క చెప్పక తప్పదు. ఆ బాధ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తప్పించుకోలేరు. అహంకారం అనేది కరోనా కంటే భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు వాళ్ళు బాగుపడరు, ఇంకొకరిని బాగుపడనివ్వరు. మురిగే కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. కొంతమంది మనుషులకు కూడా నోరు జారే తత్వం ఉంటుంది. అలాంటి వారికి జవాబులు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే వారికి చెప్పుదెబ్బ. ఏ బంధమైనా దానంతటా అదే దూరం కాదు. వ్యక్తిత్వం వల్లనో, మన ప్రవర్తన వల్లనో, అహంకారం వల్లనో, ఒకరి పట్ల ఒకళ్ళు చూపించే నిర్లక్ష్యం వల్లనో ఎంతటి బంధమైనా దూరమైపోతుంది. అయ్యిందేదో మంచికే అయ్యింది, అవుతున్నదేదో మంచికే అవుతోంది, అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏం పోగొట్టుకున్నావని విచారంగా ఉన్నావు? ఒకటి గుర్తుంచుకో, వచ్చేటప్పుడు నువ్వు ఏమీ తీసుకురాలేదు. ఇప్పుడు నువ్వు కొత్తగా పోగొట్టుకుంటున్నది కూడా ఏమీ లేదు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు నీతో ఇవేవీ రావు. నువ్వు ఏదైతే పొందావో అది ఇక్కడి నుంచే పొందావు. నువ్వు ఏదైతే ఇచ్చావో అది ఇక్కడే ఇచ్చావు. ఈరోజు నువ్వు నా సొంతం అనుకుంటున్నదంతా ఒకప్పుడు ఎవరిదో, నీ తర్వాత ఇంకెవరికో సొంతమవుతుంది. పరివర్తన చెందడమే ప్రకృతి ధర్మం. ఈ మార్పును ఆనందంగా స్వీకరించు. ప్రకృతి నియమాలు అర్థం కావాలంటే ప్రతిరోజు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ధ్యానం చెయ్యటం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచటం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం. అప్పుడే నీ గమ్యం, నీ గమనం రెండూ నీకు అర్థమవుతాయి. ఒకరిని భయపెట్టో, బెదిరించో, అన్యాయంగా ఒప్పించి నువ్వు పొందే సంతోషం 3 నాళ్ల ముచ్చట. కానీ ఆ మనసు కార్చే 3 చుక్కల కన్నీరు నీ 3 తరాలకు సరిపడే శిక్ష అవుతుందని తెలుసుకో. నువ్వు మంచివాడని నిరూపించుకోవడానికి ఇతరులను చెడ్డవాళ్లుగా చూపించాల్సిన అవసరం లేదు. భరిస్తున్నారు కదా అని పదే పదే మాటలతో బాధ పెట్టకండి. మనసు ముక్కలైతే జన్మలో క్షమించలేనంత కోపాన్ని పెంచుకుంటారు. దగ్గర కాలేనంత దూరం అయిపోతారు. నువ్వు కావాలనుకున్నవన్నీ రావు. నీకు రావాలని రాసిపెట్టి ఉన్నది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకూడదు, వచ్చిందని పొంగిపోకూడదు. జరిగేవన్నీ కర్మలో ఒక భాగమే. జరిపించేది అంతా ఆ భగవంతుడే అని తెలుసుకో. పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. అందరినీ ముంచి బ్రతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకున్నప్పుడే గొప్ప. ఒక మనిషికి పొగరున్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుకోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కల్తీ స్వభావం ఉండకూడదు.
చెప్పుడు మాటలను వినడం అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడం లాంటిది. గొడవ జరిగితే కానీ ఎవరి మనసులో ఏముందో బయటకు రాదు. గొడవ జరిగినప్పుడు వచ్చే కోపంలోనే మనిషి నిజమైన తత్వం బయటపడుతుంది. మనసులో ఉండే నిజమైన భావాలు బయటపడతాయి. ఈ ముగ్గురిని ఎప్పుడూ నీ దగ్గరికి రానివ్వకు. 1. మనసుకు విలువ ఇవ్వని వారిని. 2. మనల్ని చూసి ఈర్ష్యపడేవాళ్ళని. 3. మనల్ని అర్థం చేసుకోకుండా ఇతరులకు చెడుగా చెప్పేవారిని. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.